జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలలో ఓపెన్ కేటగిరీలో నారాయణదే ఆధిపత్యం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతోంది. కూటమి పక్ష నేతగా చంద్రబాబు నాయుడు ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. సో గవర్నమెంట్ ఏర్పాటుకి కావాల్సినటువంటి క్లారిటీ కూడా వచ్చేసినట్టే. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉండేటువంటి ప్రయారిటీస్ ఏంటి, ఏ విధంగా రాబోయేటువంటి 5 ఏళ్ల కాలానికి ప్రణాళికలు సిద్ధం చేసేటువంటి అవకాశం ఉంది. ఒకవైపు విభజన హామీలు, మరోవైపు ఎన్నికల హామీలు. వీటికి తోడు ప్రభుత్వాల పక్షాన్ని చూస్తే కనుక త్రిపార్టీ అంటే 3 పక్షాల ప్రభుత్వం ఏర్పడబోతోంది. సో దీనికి క్లారిటీ ఇచ్చేటువంటి క్రమంలో ప్రజలకి చేయాల్సినటువంటి పనులు ఏమున్నాయి, ఈ అంశాలపైన ఒక విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ఉన్నారు కేవి విజయబాబు గారు, పొలిటికల్ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్, అలానే అన్నవరపు బ్రహ్మయ్య గారు, సీనియర్ జర్నలిస్ట్. ముందుగా జర్నలిస్ట్ బ్రహ్మయ్య గారితోనే మాట్లాడదాం. బ్రహ్మయ్య గారు, ఈరోజు జరిగినటువంటి ప్రక్రియ తీన్మార్ సర్కార్ లాగా ఉంది. సో 3 పార్టీలు కాంబినేషన్ సెట్ అయిపోయింది. కానీ లక్ష్యాలు, అలానే ఇప్పుడు తీసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి, రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాధాన్యాలు. మీరు తీన్మార్ అని చెప్పారు కదా, అంటే తీన్మార్ అంటే ఒక ఊపు ఉంటుంది, హుషారు ఉంటుంది, మంచి ఊపు ఉంటుంది. తీన్మారు ఆ మ్యూజిక్లోనే మంచి ఊపు ఉంటుంది. అంటే ఇప్పుడు వీళ్ళ నాయకుల్లో కూడా మనం చూస్తూ ఉంటే, ఇందా జరిగినటువంటి మీటింగ్ చూసి కూడా ఆ ఊపు, ఆ ఉత్సాహం కనిపించింది మనకు సంబంధించి. అయితే కనిపించడం వేరు, ఆచరణ వేరు దీనికి సంబంధించి. సో ఇక్కడ ఆచరణకు వచ్చేలాగా చాలా అంశాలు మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి. మీరు చెప్పినట్టుగా ఇందాక చెప్పారు, ఎన్నికల హామీలు ఉన్నాయి, విభజన చట్టానికి సంబంధించిన హామీలు ఉన్నాయి. ఈ కాకుండా ఆయన 6 సూపర్ 6 అని చెప్పేసి కొన్ని వాగ్దానాలు ఉన్నాయి. ఈ అన్ని అంశాలు కూడా ప్రభావితం చేసే అంశాలు. అయితే ఇవన్నీ కూడా ప్రజలకు మేలు చేసే అంశాలు. ఇప్పుడు ఇందాక చంద్రబాబు గారు మాట్లాడుతూ అల్టిమేట్గా ప్రజల యొక్క సాటిస్ఫాక్షన్ మన ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పాడు. అంటే ఈ చేస్తే ఆటోమేటిక్గా ఆయన చెప్తున్నటువంటి లక్ష్యం వస్తుంది దానికి సంబంధించి. అది ఇబ్బంది ఏం కాదు దీనికి సంబంధించి. ఆయన అదృష్టమో చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కూడా ఈయన చెప్పినట్టుగానే చెప్పినట్టుగా నడుస్తుందా అంటే అనుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి బోర్డర్లో బీజేపీ అధికారంలో రావటం, ఆ నేపథ్యంలో కూటమి యొక్క పార్టీగా ఖచ్చితంగా సహకారం ఆధారపడి ఉంది కాబట్టి ఖచ్చితంగా కొద్ది గొప్ప పనిచేస్తుంది. సో కాబట్టి ఈ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు సంబంధించి విభజనకు సంబంధించి మొత్తం కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉన్నాయి. అయితే ఈ విభజనకు సంబంధించి కూడా పోలవరం కీలకమైనది. పోలవరానికి సంబంధించి పూర్తిగా నిధులు ఇస్తామని ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ గత ప్రభుత్వంలో ప్రకటించింది. ఇది ఇప్పుడు ఉంచే సమస్య ఎక్కడ వచ్చిందంటే, దానికి సంబంధించి నిర్వాసితులకు నష్టపరిహారం ఇచ్చే అంశం దగ్గరే ఉన్నది అని. ఇది ప్రధానమంత్రి హర్డిల్. దానికి సంబంధించి మిగతా అంశాలు పెద్ద కొన్ని టెక్నికల్గా ఉన్నాయి. దానికి సంబంధించి అవన్నీ పెద్ద సమస్య కాదు. అది నిజానికి అయితే కేంద్ర ప్రభుత్వం బాధ్యత, దాన్ని నిర్వహించాల్సింది. కాకపోతే అంటే ఇప్పుడు ఇందాక మిత్రులు చెప్పినట్టుగా ఆవు నా కోసమే కొన్నారు కాబట్టి నేనే పాలించుకుంటా అని చెప్పాను కాబట్టి ఒప్పుకుంది. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అవసరాల కోసం కడుతున్నది కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ జరుగుతుంది కాబట్టి ఒప్పుకుంది కేంద్రం కూడా. ఇప్పుడు సమస్య వచ్చింది ఏంటంటే, ఆ నిర్వాసితులకు నష్టపరిహారం ఇచ్చే దగ్గర వచ్చింది దాదాపు 55,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అంచనాలు. దానికి సంబంధించి అంత అమౌంట్ ఎవరు భరించారు? ప్రాజెక్ట్ నిర్మాణం అంతా 20,000 కోట్లు అయితే 30,000 కోట్ల పైగా పరిహారం. అది దాని ప్రాజెక్టు ప్రత్యేకత దానికి సంబంధించి. అయితే ఔషధం ఏదో ఒక దేశంలో ఇద్దరు రాజీ పడతారని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ప్రజలకు సంబంధించి రాజీ పెట్టడానికి వీలు పడదు. ప్రజలకు మాత్రం ఖచ్చితంగా నష్టపరిహారం ఇచ్చి తీరాల్సిందే. కాబట్టి 2 ప్రభుత్వాలు ఎక్కడో చోట ఒక పాయింట్ దగ్గర రాజీపడి ఆ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్తారు అనుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం చెప్పింది ఏంటంటే, మా ప్రభుత్వంలో ఇప్పటికీ 65% పూర్తయిందని చెప్పారండి. గతంలో 71% పూర్తయిందని చెప్పారు. కాబట్టి ఇంకా 29% పెద్ద సమస్య కాదు. నిర్మాణానికి సంబంధించి ఈజీనే, నిర్వాసులే పెద్ద పేచీగా ఉంటుంది దీనికి సంబంధించి. సో కాబట్టి అది పరిష్కారం అవుతుందని చెప్పేసి నేను ఖచ్చితంగా అంటున్నాను. ఇంకా ప్రధానమైన హర్డిల్ ఏంటంటే, విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా అయితే ఇది పెద్ద సమస్య. ఎందుకంటే గతంలో జరిగింది ఏంటంటే, ముగిసిన అధ్యాయం అని చెప్పేసి బీజేపీ ప్రకటించింది. కానీ చంద్రబాబు నాయుడు ప్రజలు అవసరాలు రీత్యా దాన్ని ముగిసిన అధ్యాయంగా ఫీల్ అవ్వాలి. దాన్ని లైవ్లో పెట్టారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఒక తీర్మానం చేసి అసెంబ్లీ నుంచి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి పంపించారు కాబట్టి అది లైవ్లో ఉన్నట్టే. దీనికి సంబంధించి ఇది ఒకటి పెద్ద ప్రధానమైన సమస్య అవుతుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఫస్ట్ నుంచి మీకు ఇస్తే బీహార్కి ఇవ్వాలి, బీహార్కి ఇస్తే ఒరిస్సాకి ఇవ్వాలి, అట్లా రకరకాల ముడిపెడుతూ వచ్చేసింది. ఇవి కాకుండా ప్రణాళికలు పోయి కొత్తగా వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా ఒప్పుకోవట్లేదు, ఇవన్నీ చెప్తున్నారు. అయితే వాళ్ళు వచ్చినా ఇచ్చారు కొన్ని రాష్ట్రాలకు సంబంధించి. సరే, ఇవ్వటం ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే అక్కడ బీహారీ బాబు, ఇక్కడ ఆంధ్ర బాబు ఇద్దరు కలిస్తేనే
కేంద్రంలో సర్కారు నిలబడుతుంది. అవునండి. కాబట్టి అక్కడ కూడా ప్రత్యేక హోదా అడుగు ఎస్, అది అక్కడ కూడా కీలకంగా ఉంది దీనికి సంబంధించి. నిన్న మొన్న కూడా దాని గురించి ప్రస్తావన డిస్కషన్ జరిగింది. డిస్కషన్ జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ కూడా అదే ప్రధానమైంది. సో కాబట్టి ఇది బహుశా కూటమిలో ఉంది కాబట్టి కూర్చొని చర్చించుకుంటారు అని అనుకుంటారు తప్ప ఇప్పుడు ఎవరికి వాడు పంతాలకు పోతారని చెప్పి నేనేం అనుకోవట్లేదు దానికి సంబంధించి. సో ఇది ఒక అంశం. రైట్. విజయబాబు గారితో మాట్లాడుతున్నారు. విజయబాబు గారు మొత్తం ఇష్యూస్ పరంగా చూస్తే రెండు అంశాలను, ప్రధానమైన అంశాలను ప్రస్తావించారు. పోలవరం ఒకటి, ప్రత్యేక హోదా ఒకటి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాజధాని ఏర్పాటు ఒకటి. సో ఈ వీటితో పాటు ఎన్నికల హామీలు అనేది ఒక 4వ అంశంగా మనం చూస్తే కనుక ఈ సమన్వయంలో, ఈ 3 పార్టీల ప్రభుత్వ ఏర్పాటు సమన్వయంలో ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయి? గతంలో జరిగినటువంటి 2014-19 ఎక్స్పీరియన్సెస్ని దృష్టిలో పెట్టుకుంటే 2024-29 ఏ విధంగా ఉండొచ్చు? ఈ మీరు ప్రస్తావించిన అంశాల్లో మొట్టమొదటిగా నేను అనుకున్నది ఏంటంటేనండి, అమరావతి అనే అంశం తీసుకుంటే అమరావతి ఈ 3 పార్టీల కూటమి కూడా నిర్ద్వందంగా అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ అనే విషయాన్ని స్పష్టంగా ఎన్నికల ముందు నుంచి ప్రస్తావించాయి. కాబట్టి దట్స్ ఒక సాల్వ్డ్ ప్రాబ్లం. అది ఆల్రెడీ ఈజీగా ముందుకు తీసుకెళ్ళేటువంటి అవకాశం అయిపోతుంది. కాబట్టి అది ఇష్యూ కాదు. ఇకపోతే విభజిత హామీల్లో ప్రత్యేక హోదా అనే అంశం మాత్రం ప్రణాళిక సంఘము ఆర్థిక కారణాల వలన కుదరదని నిర్ద్వందంగా ఇదివరకు బీజేపీ త్రోసిపుచ్చింది. అయితే నేడు కేంద్రంలో ఏర్పడ్డ నరేంద్ర మోడీ 3.0 సర్కారు హెవీగా ఎక్కువగా అటు నితీష్ కుమార్ యాదవ్ గారి మీద కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ఆధారపడుతున్నాయి. కాబట్టి ప్రత్యేక హోదా అనే మాట అనకుండా అటు వాళ్ళ గౌరవాన్ని, వాళ్ళ ఫేస్ని వాళ్ళు కాపాడుకుంటూ ఈ ఒక ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నా అభిప్రాయం. తర్వాత కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ అంశం పైన గతంలో ఆల్రెడీ వివాదం రాసుకుంది. ఒకసారి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ అనౌన్స్ చేసి చంద్రబాబు నాయుడు గారు అంగీకరించిన తర్వాతే సమస్య ముదిరింది. జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ ఎంపీలు రాజీనామాలు చేశారు. మళ్ళీ ఉద్యమం బాటలోకి వెళ్ళేసరికి చంద్రబాబు నాయుడు గారు అనివార్యంగా బయటికి రావాల్సి వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ ప్యాకేజీ అంటే ఆంధ్రప్రదేశ్లో ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉంటుందా? అంటే ప్యాకేజీ యొక్క స్థాయి, ప్యాకేజీ ఇచ్చే ఐటమ్స్, ఈ రెండింటిని మనం తీసుకోవాలి. అంటే క్వాంటిటీ అండ్ క్వాలిటీ. ఓకే. హౌ మచ్ మనీ విల్ బీ గివెన్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ హౌ మెనీ ప్రాజెక్ట్స్, న్యూ ప్రాజెక్ట్స్ విల్ బీ గివెన్ టు ఆంధ్రప్రదేశ్. ఓకే. ఈ రెండు విషయాలని కనుక మనం పరిగణలోకి తీసుకుంటే, ఎందుకంటే ప్రత్యేక హోదా అనేది కనుక ఒక తేనెతుట్ట లాంటిది. అది ఓకే. దాన్ని కదిలిస్తే ఇవాళ బీహార్, రేపు ఇంకొక రాష్ట్రం, రేపు ఇంకొక రాష్ట్రం, ఇలా అడుగుతూ పోతూనే ఉంటాయి. సో దీన్ని ఆపడానికి, ప్రివెంట్ చేయడానికే ఆ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ 2.0లో అసలు ప్రత్యేక హోదా అనేది నిర్ద్వందంగా తోసిపుచ్చేశారు. ఓకే. కాబట్టి ప్రత్యేక హోదా అనే పేరు మాత్రం బహుశా ఉండదనేది నా యొక్క ఖచ్చితమైన అభిప్రాయం. అదే చిన్న అభిప్రాయం ప్రత్యేక హోదాకి సంబంధించి. ఇక్కడ ప్రత్యేక హోదా అంటే డబ్బు ఒక్కటే కాదండి. ఇక్కడ 2 అంశాలు. డబ్బుకు సంబంధించిన అంశం ఏంటంటే లోటు ఉన్నప్పుడు రెవెన్యూ లోటు ఖచ్చితంగా భర్తీ చేయాల్సినది ఒక ఆర్థికపరమైన బడ్జెట్. రెండోది కొత్తగా ప్రారంభించే పరిశ్రమలకు 5 ఏళ్ళు మ్యాక్సిమం 15 ఏళ్ళు వరకు డిమాండ్ చేసే అవకాశం ఈ రాయితీలు. ఈ రాయితీల కారణంగానే కొత్త ప్రాజెక్టులు ఇక్కడ వస్తాయి, ఉపాధి పెరుగుతుందనేది లక్ష్యం ఇక్కడ. సో ఈ 2 కూడా చాలా కీలకమైన అంశాలు దానికి సంబంధించి. అవునండి. అయితే ఇప్పుడు అసలు ఉమ్మడి రాజధాని అనేటువంటి కాన్సెప్ట్ కూడా ఎక్స్పైర్ అయిపోయింది. కాబట్టి రాయితీల యాంగిల్లో చూస్తే కనుక ప్రత్యేక హోదా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డిమాండ్ చేయడానికి అవకాశం లేదా? 3 పార్టీలు ఒక సమన్వయంతో ముందుకెళ్తానికి అవకాశం ఉన్నప్పటికీ అదే నేను అన్నానండి. రాజకీయ పరంగా చూస్తే ఈ 3 పార్టీలు కలిసి ఒక నిర్ణయం తీసుకుంటాయి. అది ఎలా ఉంటుందంటే ప్రత్యేక హోదా అనే లేబుల్ మాత్రం ఉండదు ఆ ప్యాకేజ్ మీద, ఆ పేరు. ఓకే. దానికి తగ్గట్టుగా ఎటువంటి లాభాలు ఇవ్వడానికి తగ్గ వీలు గ్యారంటీగా కల్పిస్తారు. ఎందుకంటే బీజేపీ సదర్న్ స్టేట్స్లో పెరగటానికి అవకాశం ఉన్న సాయిల్ ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను కూడా అది ఎంచుకుంది. అందువలన ఆంధ్రప్రదేశ్కి కొంత ఎక్కువ సాయం చేయడానికి ఇష్టపడి ఈసారి నంబర్ విషయంలో కూడా 3 ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు మంచి అవకాశం ఇచ్చినట్టు, మంచి గ్రోత్ వచ్చింది. ఇది ఇంత గ్రోత్ బీజేపీ ఊహించలేదు, బీజేపీకి రాలేదు కూడా గతంలో. అందువలన బీజేపీ ఇండిపెండెంట్గా ఒక పార్టీగా గెయిన్ చేయాలంటే బీజేపీ మీద ఉన్న దుష్ప్రచారం ఏదైతే ఉందో, లేదా ఏమంటాం మనం పర్సీవ్డ్ నోషన్స్ కొన్ని ఉంటాయో అవన్నీ తొలగించాలన్నా కూడా బీజేపీ ఆంధ్రప్రదేశ్కు చాలా ప్రత్యేకంగా ఆర్థిక సాయం చేయాల్సి వస్తుంది. ఇక పరిశ్రమలకు లైసెన్సులు అది వేరే రూట్ ద్వారా
ప్రత్యేక హోదా అనే లేబుల్ మాత్రం ఉండదు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రత్యేక హోదాకి సంబంధించి కాకపోతే పరిశ్రమలకు సంబంధించి మనం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న తన ప్రాంతంలో ఉన్న జిల్లాలకి ప్రత్యేక రాయితీ ఇచ్చారు. ఒకటే రాష్ట్రం అక్కడ పరిశ్రమలు పెడితే Yes, రాయితీలు. అవును. రాయితీలు ఎక్కువ వచ్చినాయి. అట్లాగనే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కనుక అక్కడ ప్రభుత్వం దాన్ని భరించినా దాన్ని మానిటరీగా డబ్బు రూపంలో కనుక కేంద్రం సబ్స్టిట్యూట్ చేయగలిగితే రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేకమైన రాయితీ తెచ్చేసుకోవచ్చు, అది ప్రకటించవచ్చు. ఈయన చెప్పింది మంచి ప్రత్యామ్నాయం అనేది అది కానీ సరిపోతుంది. ఒకటి విజయబాబు గారు అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అమరావతి నిర్మాణం కూడా 1,00,000 కోట్ల లెక్కేదో చెప్పారు. సో అసలు అది ముందుకు తీసుకెళ్లాలన్నా కానీ 3 పార్టీలకి ఆర్థిక భారం, చాలా హామీలు ఉన్నాయి కాబట్టి ఆర్థిక పరిస్థితి చాలా దైన్యంగా ఉంది ఆంధ్రప్రదేశ్ అంటున్నారు కాబట్టి ఎంతవరకు పాసిబిలిటీ? దాదాపు 11 లక్షల కోట్ల రూపాయల రుణం ఆంధ్రప్రదేశ్ మీద ఉందనేది పేపర్లలో వస్తున్న వార్త అండి. ఈ 11 లక్షల కోట్ల రూపాయల అప్పుని ఒక పక్కన హ్యాండిల్ చేస్తూ ఇంకో పక్కన రాష్ట్రాన్ని ప్రగతి బాటలో పరిగెత్తించాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వం మీద ఉంది. దిస్ ఇస్ ఎ వెరీ హెర్క్యూలియన్ టాస్క్ నా దృష్టిలో, చాలా కష్టమైన పని. కానీ ఈ 3 పార్టీల సమన్వయంతో, మరీ ముఖ్యంగా చెప్పాలంటే కేంద్రం రాష్ట్రాల సమన్వయంతో ఓకే, ఇది నెరవేరుతుంది. ఎందుకనంటే నెరవేరకపోతే రాబోయే ఎన్నికల్లో మళ్ళా వీళ్ళ భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుంది. అవును. సో ద పర్ఫార్మెన్స్ ఆఫ్ దీస్ 3 parties బోత్ అట్ ద స్టేట్ అండ్ ద సెంటర్ అండ్ ద కోఆర్డినేషన్, ఈ రెండింటి మధ్యలో ఉండే సమన్వయం, ఇది కనుక కీలకంగా లేకపోతే, ఒక ప్రత్యేకమైన అండర్స్టాండింగ్తో జరగకపోతే రాజకీయంగా కూడా ఈ పార్టీల యొక్క ఇది ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టి ఇప్పుడు తప్పనిసరిగా చేస్తారు. 1,00,000 కోట్లు అవసరం అవుతుంది రాజధానికి సంబంధించి. ఇది ప్రస్తావన గతంలో వచ్చింది. ఎందుకంటే గత ప్రభుత్వం 1,00,000 కోట్లు కాబట్టి ఎక్కడి నుంచి తీసుకొస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వేసిన అంచనాల లెక్కలే వాళ్ళు చదివి వినిపించిన అసెంబ్లీలో కూడా అదే కదా పాట చెప్పి ఎట్లా సాధ్యం అవుతుంది. కానీ ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే అదే దాని కౌంటర్ కూడా అప్పుడు వచ్చింది, చాలా మంది గుర్తుండే ఉండదు. 33,000 ఎకరాలు రాజధాని కోర్టు సేకరించబడి ఉన్నాయి, ఫుల్లింగ్లో వచ్చేస్తున్నాయి. అంటే తక్కువ చూసుకున్నా కూడా దాదాపు 15,000 ఎకరాలు ఇవాళ ప్రాపర్టీ రూపం అదంతా కూడా. ఎస్, దాన్ని మనం యూటిలైజ్ చేసుకుంటూ రాజధాని నిర్మించుకోవడం పెద్ద కష్టం కాదు. ఓకే, దానికి సంబంధించి వాళ్ళ బిల్ట్ ఆపరేట్ సిస్టమ్ ఉంది కదా, BOT అని చెప్పేసి ట్రాన్స్ఫర్ సిస్టమ్ ఉంటుంది కదా, ఆ సిస్టంలో చాలా బాగా నిలిపించవచ్చు. ఇప్పుడు ఒక స్థలం ఎక్కడ నాకు ఇస్తే ప్రభుత్వానికి ఒక బిల్డింగ్ నిర్మించిస్తాను, నేను అక్కడ ఒక బిల్డింగ్ నిర్మించుకుంటాను దీనికి సంబంధించి. సో ఇవాళ నాకు తెలిసి రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రణాళికాబద్ధంగా వెళితే చాలా ఈజీగానే పూర్తవుతుంది. ఎందుకంటే 15,000 ఎకరాలు ఇవాళ స్థిరాస్తి రూపంలో ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి. కానీ ఒకటి అంటే ఇప్పుడు చెప్పండి, అందులో ఎన్నో కేసులు ఉన్నాయి, లీగల్ ఆస్పెక్ట్స్ చాలా ఇన్వాల్వ్ అయ్యాయి. ఇప్పుడు ఆ చిక్కుముడులు ఏవి విప్పకుండా ఇమీడియట్గా ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్తానే సాధ్యమవుతుందా? అంటే లీగాలిటీ అంటే మీరు చెప్తున్న లీగాలిటీకి సంబంధించి రైతుల పరంగా లేవు సార్. ఇప్పుడు గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి రైతులు వెళ్ళారు లీగాలిటీ తప్ప, వీళ్ళు రైతులు అన్నీ క్లియర్ అయిపోయింది దానికి సంబంధించి. ఎప్పుడు వెళ్ళారు రైతులు? గత ప్రభుత్వం మీ ఇక్కడి నుంచి బదిలీ చేస్తున్న రాజధాని అని చెప్పినప్పుడు మాత్రం రైతులు లేరు. CRDని రద్దు చేసింది గత ప్రభుత్వం. చివరికి గత ప్రభుత్వం ఏం చేసిందంటే రద్దు చేసిందని మళ్ళీ రివైవ్ చేసింది. అట్లా గత ప్రభుత్వం తల్లిస్తున్నట్టు ప్రకటించి కూడా లేదు మేము అమరావతిలో ఉంచాము, తర్వాత మేము ప్రతిపాదన పెడతాం కొత్త రాజధాని కోసం, ప్రస్తుతానికి అయితే అమరావతిలోనే ఉందని కూడా ఇచ్చారు కోర్టుకి. ఎప్పుడైతే రాజధాని ఇక్కడ కొనసాగే పక్షంలో లీగాలిటీ సమస్యలు రావు. ఓకే, రాజధాని ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టారు, ఇన్నర్ రింగ్ రోడ్డు పేరుతో కేసులు పెట్టారు. ఈ ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి, వీటి భవితవ్యం? ఇంకోటి ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన ప్లాన్ కూడా మార్చింది గత గవర్నమెంట్. అవునండి. సో ఇవన్నీ మళ్ళీ ఏంటి, ఏ విధంగా ముందుకెళ్ళే అవకాశం ఉండొచ్చు సార్? ఇందులో ఒకటి మాత్రం నిజమండి, కృష్ణా గుంటూరు జిల్లా ప్రజలు లేదా ఆంధ్రప్రదేశ్లోని అందరూ అమరావతి రాజధానిగా కోరుకుంటున్నారు. ఎందుకనంటే ఇది చాలా రేర్గా జరిగే ఒక ప్రక్రియ. ఎందుకనంటే ఇప్పుడు మీరు తమిళనాడు రాష్ట్రాన్ని తీసుకోండి, మెడ్రాస్ క్యాపిటల్ ఎక్కడ ఉందో చూడండి. అట్లానే కర్ణాటక తీసుకోండి, బెంగళూరు ఎక్కడ ఉందో చూడండి. లేకపోతే దీని పేరేంటి, మన తమిళనాడు తీసుకోండి, కేరళ తీసుకోండి, ఎక్కడుందో క్యాపిటల్ చూడండి, తిరువనంతపురం. మహారాష్ట్ర చూడండి. కానీ ఒక ఆంధ్రప్రదేశ్కి, ఒక తెలంగాణకే ఒక అత్యద్భుతమైన సెంట్రల్లీ లొకేటెడ్ క్యాపిటల్స్ రెడీ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రెడీ చేసుకోవాలి, తెలంగాణ రెడీ అయ్యి ఉంది. అది నిజామ్స్ రూల్ నుంచి వచ్చింది. అది ఇప్పుడు అక్కడ ప్రజలు కానివ్వండి, ప్రతిపక్షాలు కానివ్వండి, ఈసారి ప్రతిపక్షంగా పనిచేయబోయే
హోదా లేకపోయినా పనిచేయబోయే వైఎస్ఆర్సీపీ కూడా అమరావతి విషయంలో మాత్రం ఆ తప్పుని పునరావృతం చేయదని నా నమ్మకం. అంటే ఆ ప్రాంతంలో ఎక్కడ ప్రజాప్రతినిధులు కూడా లేరు కదా. లేరు అసలు ఎక్కడ 8 ఇప్పుడు అవిభక్త 8 జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ అనేది తుడిచిపెట్టుకుపోయింది. అందులో ఒక ముఖ్య కారణం ఏంటంటే ఈ రాజధాని ఇష్యూ. అందువల్ల ఈసారి మాత్రం సోకాల్డ్ ప్రతిపక్షంగా ఉంటున్న ఆ 11 సీట్లతో ప్రతిపక్షంగా ఉంటున్న వైఎస్ఆర్సీపీ కూడా దీనికి వ్యతిరేకంగా ఎటువంటి చర్యలు చేపట్టదు. ఈ సమస్యని సాల్వ్ చేయడానికి అంటే ఇప్పుడు ఈ రోజు వచ్చినటువంటి జడ్జిమెంట్తో ఈ ఫలితాల తర్వాత ఇప్పుడు కొత్తగా ఏర్పడబోయేటువంటి ప్రభుత్వానికి ఉన్నటువంటి బలాన్ని బట్టి చూస్తే 3 రాజధానులు అనేటువంటి ప్రస్తావన ముగిసిపోయిన అధ్యాయమా? దాదాపుగా ముగిసిపోయిన అధ్యాయమేనండి. దాదాపు ముగిసిపోయింది అంతే. ఇప్పుడు మొదటి నుంచి కూడా లెజిస్లేటివ్ క్యాపిటల్గా అమరావతి అన్నారు, జ్యుడిషియల్ క్యాపిటల్గా హైకోర్టు. అది పెద్ద షిఫ్టింగ్కి పెద్ద వాళ్ళు ఎవరు దే డిడ్ంట్ షో ఎనీ ఇంట్రెస్ట్. వాళ్ళేం పెద్ద ఇది చూడాల. ఈ అసలు 3 రాజధానుల అనే భావన మొదట్లోనే బెడిసి కొట్టిందని నా అభిప్రాయం. పైగా ఇంకొక మాట ఏంటంటే ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని నేను డెవలప్ చేస్తాను. అదే చెప్తున్నారు. ఇప్పుడు 2014లో కూడా ఆర్థిక రాజధాని, ఐటీ రాజధాని, మెడికల్ హబ్ అని చెప్పని, విశాఖపట్నంలో ఫార్మా హబ్ అని అన్ని పెట్టారు, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అని అన్ని తీసుకొచ్చి శ్రీ సిటీలోనూ కియా మోటార్స్ అనంతపురంలో ఇవన్నీ రాయలసీమలో పెట్టారు. ఆ మధ్య ప్రాంతానికి ఇచ్చింది రాజధాని ఒకటే. దాని నోట్లో కూడా మట్టి కొట్టారనేది కదా వైఎస్ఆర్సీపీ మీద ఉన్నటువంటి విమర్శ. సో ఇప్పుడు ఆ కోపం అనేది తుడిచిపెట్టింది వైఎస్ఆర్సీపీని మధ్య మండలంలో పూర్తిగా అని చెప్పని అనుకోవచ్చా? అదేనండి, అది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అదో కీలకమైన ఫ్యాక్టర్ అండి. ఇవాళ వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి దారుణంగా అదే ప్రధానమైన కారణం. అంటే కర్నూలు చావుకి అనేక కారణాలు అన్నట్టుగా అందులో ఒకటి ఇది. కానీ మీరు ఒక పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్గా మీరు చెప్పేటువంటి లెక్క ఏంటి? ఎందుకు ఇంత భారీ మెజారిటీ కూటమికి వచ్చింది? వైఎస్ఆర్సీపీ అంత ఘోర పరాభవాన్ని ఎందుకు మూటగట్టుకోవాల్సి వచ్చింది? సార్, ప్రజాస్వామ్యంలో నియంతలకు స్థానం ఉండదు సార్. ఒకసారి ప్రజాస్వామ్యవాదిగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలతో మమేకమై అధికారం కైవసం చేసుకొని ఆ తరువాత ఒక ఆటోక్రాటిక్ స్టైల్ నియంతృత్వ ధోరణిలోకి ఆ మౌల్డ్లోకి ఎవరు వెళ్ళినా సరే ప్రజలు తిరస్కరించారు. ఇది చరిత్రలో అనేక సందర్భాలు మనం భారతదేశంలో చెప్పుకోవచ్చు. శ్రీమతి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తర్వాత ఏమైంది? ఓడించారామండి. మళ్ళీ ఆవిడ రియలైజ్ అయ్యి ఆమె తప్పు తెలుసుకొని మళ్ళీ ప్రజలతో మమేకమైన తర్వాత 80లో మళ్ళీ తీసుకొచ్చి అధికారం కట్టబెట్టారు. ఇప్పుడు బీజేపీకే మీరు చూడండి, ఇప్పుడు బీజేపీ 400 సీట్లు 370 సీట్లు అన్న దగ్గర అన్న చోట 300 + 400 పార్ అని స్లోగన్తో వెళ్ళిన బీజేపీకి, ఆ 400 పార్ అన్న బీజేపీకి ఏం చేశారు? ప్రజలు ఏం చేశారు? రామమందిరాన్ని హర్షించారు. కానీ ఈయన నియంతృత్వ పోకడలని అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ అని అన్నారు మీడియా అంతా కూడా. దాన్ని గ్రహించారు, వ్యతిరేకించారు ప్రజలు. అందువల్లనే రామమందిరం ఇక్కడ కూడా అంతేనండి. సంక్షేమ పథకాలని యాక్సెప్ట్ చేశారు, కానీ సంక్షేమ పథకాల వెనకాల ఉన్న రాజకీయ కుట్రల్ని తిరస్కరించారు ఆంధ్రప్రదేశ్లో. అందువల్లనే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ వాళ్ళ మంత్రులందరూ దాదాపుగా ఒక పెద్దిరెడ్డి గారిని మినహాయిస్తే అందరూ మొత్తం ఓడిపోయారు. అంటే ప్రజల్లో ఒక ఆగ్రహావేశాలు నిక్షిప్తమై ఉన్నాయి. దాన్ని ఏ ఎగ్జిట్ పోలు సరిగా అంచనా వేయలేకపోయింది, ఏ జర్నలిస్టులు అంచనా వేయలేకపోయారు, ఏ పొలిటికల్ పార్టీస్ సరిగా అంచనా వేయలేకపోయాయి. ఈ అంచనా వేయలేని తనాన్ని ప్రజల మీద మనం నెట్టకూడదు. ప్రజలు, ఇండియా ఈజ్ ఏ వెరీ మెచ్యూర్డ్ డెమోక్రసీ సార్, చాలా పరిణితి చెందిన ప్రజాస్వామ్యం. ఈ పరిణితి చెందిన ప్రజాస్వామ్యంలో మన ప్రజల్ని తక్కువ అంచనా వేయకూడదు. అసలు వీళ్ళ నిరక్షరాస్యత ఉండొచ్చు. డౌన్ టు ఎర్త్ లాగా ప్రతి మనిషికి సమాచారం చేరుతుంది. ఫోన్ ఉందంటే సమాచారం. ఎప్పుడో టీవీ చూడాల్సిన పని లేదు. నేను ఫోన్లోనే శబ్దం వస్తే చూస్తే దానికి సంబంధించి నాకు కనిపిస్తుంది ఎవరి సొమ్ము ఎవరికి ఇస్తున్నారు, ఈ పథకాలు ఏమిటి అనే అంశాలు వచ్చినప్పుడు వాళ్ళు చైతన్యం అవుతున్నారు ప్రజలు. అందుట్లో ఇవాళ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి తిరస్కరణ గురుడు, నేను ఇస్తున్నాను జగనన్న పథకం, జగనన్న గోరుముద్ద, ఇవ్వటం ఏంటయ్యా మా డబ్బుని అనే స్థితి ప్రజల్లోకి వచ్చేసింది. అసలు ఇది సార్, ప్రభుత్వము సంక్షేమాన్ని ఒక ముసుగుగా వాడకూడదు సార్. అసలు నేను నిజంగా యాజ్ అన్ ఆనెస్ట్ సిటిజన్, ఒక పౌరుడిగా నేను కోరేది ఏంటంటే సుప్రీంకోర్టుని, ఎలా అయితే లోక్సభలో 15% మించి నీకు కేంద్ర మంత్రిమండలి ఉండకూడదు, రాష్ట్ర మంత్రిమండలి, రాష్ట్ర శాసనసభలో ఉండకూడదని నిర్ణయించబడినాయో రాజ్యాంగంలో, అలానే ఒక రాష్ట్ర బడ్జెట్లో 15%, 20% సంక్షేమానికి కుదించాలి.
అంతకు మించి అంతకు మించి సంక్షేమం మీద రేషియో ఖర్చు పెట్టండి, నిర్ణయించండి. రేషియో పెట్టండి. కానీ ఒకటి అంటే బ్రహ్మయ్య గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ పైన ఉన్నటువంటి ఆర్థిక భారం, పథకాలు కావచ్చు, రావాల్సినటువంటి అభివృద్ధి విషయంలో కావచ్చు, వీటన్నిటిపైన ఎక్కువ ఆశలు పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం మీద. కేంద్ర ప్రభుత్వంలో కూటమిలో భాగస్వాములుగా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా మంత్రివర్గాలకి శాఖలు కూడా కేటాయింపు జరిగిపోయింది. ఇప్పుడు జరిగిన కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి లాభం ఏంటి, ఆంధ్రప్రదేశ్ ఆశించదగినటువంటి ప్రయోజనాలు ఏంటి? ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ వచ్చిన వాటిలో 2 ఇప్పటికీ వచ్చినట్టు పౌర విమానం, క్యాబినెట్ హోదా, సహాయ మంత్రుల్లో గ్రామీణాభివృద్ధి ఒకటి ఉన్నది సార్. సో దీనికి ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ గ్రామీణాభివృద్ధి పేరుతో నిధులు వస్తాయి. మనకి గతంలో కూడా వెంకయ్య నాయుడు గారు, అట్లాగే అచ్చెన్నాయుడు గారు, మన ఎర్రంనాయుడు గారు పనిచేశారు. సో గ్రామీణాభివృద్ధి అంటే సడక్ రోడ్ అంటే గ్రామీణ రోడ్ల దగ్గర నుంచి సడక్ యోజన కేంద్ర ప్రభుత్వం. సో అట్లాగే వాళ్ళన్నిటి సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా దాని ద్వారానే ఇంప్లిమెంట్ అవుతాయి. మన్రేగా అవి కూడా నిధులు అంటారు కదా. అవునండి, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, పనికి అవన్నీ కూడా దాంట్లోనే వస్తాయి. సో ఆ శాఖ మంచి శాఖ ఇచ్చారని చెప్పవచ్చు. ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా రైల్వే శాఖలు లేకపోతే హోంశాఖకు సంబంధించినవి కాదు, కానీ బట్ ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఈ గ్రామీణాభివృద్ధి శాఖ అన్నది మాత్రం మేలు చేస్తుంది ఖచ్చితంగా దీనికి సంబంధించి. రెండోది కేంద్రం కూడా మీరు అన్నట్టుగా కేంద్రం కూడా వాళ్ళ తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో ఉంది. అది కూడా అంత హ్యాపీగా లేదు పొలిటికల్గా. బట్ అనివార్యంగా కొన్ని చూసుకోవాలి. కొన్ని రాష్ట్రాలు ఇప్పుడు ఇంట్లో పేదరికం ఉన్నప్పటికీ కూడా బాగా బలహీనంగా ఉండే బిడ్డకి తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకుంటారు. కుటుంబం పేదరికమే, కానీ బాగా బలహీనంగా ఉన్న పిల్లాడికి కాస్త జాగ్రత్తలు తీసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కమ్జోర్ స్టేట్. ఎస్, కాబట్టి ఖచ్చితంగా దీని పట్ల కేంద్ర ప్రభుత్వానికి సదుద్దేశం ఉండాలి. ఇక్కడి నుంచి రిప్రజెంట్ చేసే నాయకులు కూడా ఆ ఉద్దేశంతోనే ఆ నాయకులతో మాట్లాడి మనకు కావాల్సిన అవసరం తీర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ సందర్భంగా నాకు ఒక ఇది ఉందండి, అబ్జర్వేషను. ఎన్ని మంత్రిత్వ శాఖలు మనకు కేటాయించబడ్డాయి అన్నది ముఖ్యం కాదు. ముఖ్యమైనది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, జనసేన చీఫ్ అయిన పవన్ కళ్యాణ్ గారు, లేదా ఈ 2024 ఎన్నికల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా పరిగణించబడే పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ ముగ్గురు మధ్యలో ఉన్న డైలాగు ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ అలొకేషన్ ఆఫ్ పోర్ట్ఫోలియోస్ అనేది నా అభిప్రాయం అండి. ఎందుకంటే ఎన్డీఏలో ఒక కీలక భాగస్వామ్యం లభించడం ఆంధ్రులు చేసుకున్న అదృష్టం ఈ సమయంలో. మీరన్నట్టుగా అన్ని కష్టాలే, అన్ని ఆర్థిక కష్టాలే, ఏమీ లేవు. ఇటువంటి ఆల్మోస్ట్ ఒక క్లీన్ స్లేట్ కూడా కాదు ఇది. మనం ఒక గుంటలో ఉన్నాం. ఇందులోంచి మనం ముందు బయటికి రావాలి. ఆ తర్వాత మనం ఒక ఆకాశ హర్మ్యాన్ని నిర్మించుకోవాలి. ఇది అంటే ఒక కలలాగా జరగాలి, కానీ ఇలాలో జరగాలి. అదే కాంబినేషన్స్ ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ, ఈ 3 కాంబినేషన్స్ కూడా రాష్ట్రంలో ఏ విధంగా ఉండదు? అసలు పవన్ కళ్యాణ్ గారి రోల్ ఏంటి అనుకోండి, ఎలా ఉంటే బెనిఫిట్స్ ఎక్కువ జరుగుతాయని మీరు అనుకుంటున్నారు? అంటే నరేంద్ర మోడీ గారి హృదయంలోంచి వచ్చిన మాట అయితే మాత్రం మొన్న అది నోట్లోంచి వచ్చిందనుకోండి, అది హృదయంలోంచి వచ్చిందో లేదో మనకు తెలియదు. పవన్ ఈజ్ నాట్ విండ్ బట్ హీ ఈజ్ తుఫాన్ లైక్ అని. అంటే చాలా పవన్ కళ్యాణ్ గారి వలన ఒక సింబయాటిక్ రిలేషన్షిప్ ఏర్పడింది సార్, మ్యూచువల్లీ బెనిఫిషియల్ రిలేషన్షిప్. ఇటు బీజేపీకి, ఇటు తెలుగుదేశానికి, ఈ రెండింటికి వారధిగా నిలిచిన వాడు మధ్యలో పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఇటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు వీరు ఈయన మీడియం ద్వారా చక్కగా ఒక డైలాగ్ ప్రాసెస్ని ఇనిషియేట్ చేసి అది కంటిన్యూ అవుతుంది అనేది నా విశ్వాసం. ఇది ఆంధ్రులు అందరూ ఆశించే విషయం కూడా. ఓకే బ్రహ్మయ్య గారు, ఆంధ్రప్రదేశ్లో విజయం పైన ఎవరి తర్కం వారు చెప్తున్నారు, ఎవరి విశ్లేషణలు వాళ్ళు చెప్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ రోల్ అనేది ఇప్పుడు కేంద్రానికి రాష్ట్రానికి మధ్య చాలా కీలకం అనేటువంటి వాదనలో ఎంతవరకు నమ్మచ్చు? ఎక్కడ తగ్గాలో అని ఆయన సినిమా డైలాగ్ అది 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 తెలుసుకున్నాడు ఆయన. గత ఎన్నికలు మీరు చూసుకున్నట్లయితే మళ్ళాంటి జర్నలిస్ట్ తెలుస్తుంది, ఈ ఎన్నికల్లో మెచ్యూరిటీ లెవెల్స్ బాగా ఉన్నాయి ఆయనకి. గతంలో ప్రజల ముఖం వైపు చూసి మాట్లాడటానికి సరిగా లేని పవన్ కళ్యాణ్ ఇవాళ ప్రజల్లో మమేకమే మాట్లాడుతున్నాడు. దానికి సంబంధించి అంత మార్పు వచ్చింది ఆయనకు సంబంధించి. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు, ముందు కూటమి కావాలి, రాష్ట్రం బాగుపడాలి, ప్రజల సంక్షేమంలో ప్రయాణం చేయాలి, నేను తగ్గించుకుంటా సీట్లు అని చెప్పి తన సీట్లు తగ్గించుకుని తన సీట్లని బీజేపీకి ఇవ్వడం ద్వారా 2 సార్లు తగ్గించుకున్నారు. అసెంబ్లీ తగ్గించుకున్నారు, లోక్సభ తగ్గించుకున్నాడు. అంటే అక్కడ మెచ్యూరిటీ తెలుసు. అందుకోసం వాళ్ళ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఆయన చెప్పడానికి కారణం ఏంటంటే ఆయన త్యాగాలు, దానివల్ల ఆయన గొప్ప వ్యక్తిగా ఇవాళ మారాడు. దానివల్ల 100% రిజల్ట్ కూడా వచ్చింది. ఆయనకి రిజల్ట్ ప్రజలు గుర్తించారు దాన్ని. ఇవాళ విచిత్రం ఏంటంటే ప్రజలందరూ కూడా ఈయన పవన్ కళ్యాణ్ గారి త్యాగాన్ని
ఆయన మెచ్యూరిటీని గుర్తించారు. అందుకోసమే ఎక్కడ ఒక్క సీటు కూడా 100% రిజల్ట్ కదా, అవును. అంత గొప్పగా ఆయన చేశాడు. ఇప్పుడు దాదాపు మొత్తం 175 సీట్లు పోటీ చేసిన వైఎస్ఆర్సీపీ 11 వస్తే 21కి 21 వచ్చేసినాయి కదా ఆయనకి. మరి ఎందుకంటే గొప్పతనం ఏముంది దానికి సంబంధించి, ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్, లైవ్ కంపారిజన్ కనిపిస్తుంది దానికి సంబంధించి. అందుకోసమే ప్రధానమంత్రి లాంటి ఆయన అది గమనించే తుఫాన్ లైక్ ఇట్ తుఫాన్, సో వేవ్ ఆఫ్ ది పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఆయన ప్రత్యేకంగా మెన్షన్ చేశాడు దానికి సంబంధించి. సో అది ఆ ప్రత్యేకత. ఈ నేపథ్యంలో, ఈ ముగ్గురు నేపథ్యంలో, ఈ పరిస్థితుల్లో కొంచెం ప్రణాళికాబద్ధంగా ఉంటే రాష్ట్రం ఆర్థికంగా బయటపడుతుందన్న నమ్మకం నాకు ఉంది. రైట్. ఇంకోటి, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు క్యాబినెట్ కూర్పులో బిజీగా ఉన్నారు. కేంద్ర క్యాబినెట్ కంప్లీట్ అయింది. పురంధేశ్వర్ గారికి పదవి వస్తుంది అనుకున్నారు, రాలేదు. టీడీపీకి కూడా ఇంకొక పదవి వస్తుందేమో అనుకున్నారు, అది రాలేదు. అలానే జనసేనకు ఒక పదవి ఇస్తారనుకున్నారు కేంద్రంలో, అది రాలేదు. సో ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కూర్పులో ఈ రాని పదవుల ప్రభావం ఏమైనా ఉంటుందా? అంటే అది పార్లమెంటు లోక్సభకి సంబంధించిందండి. అంటే నా అభిప్రాయం ప్రకారం సెకండ్ ఉంటుంది కదా, ఇప్పుడు 9 ఖాళీ ఉన్నట్టుండే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మనం ఆల్రెడీ వార్తలు విన్నాం. మోడీ లాంటి వాడే పవన్ కళ్యాణ్ని ఆహ్వానించారు కేంద్రంలోకి రండి మీరు అని చెప్పేసి. దానికి సంబంధించి ఆయన ఎందుకు తిరస్కరించారు? ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఆహ్వానం గతంలో కూడా ఆయన అన్నారు, అమిత్ షా గారు మీరు ఎంపీకి కంటెస్ట్ చేయమని చెప్పని అన్నారు, కానీ నేను లేదని. ఇప్పుడు మీరు చెప్పింది ఆహ్వానం వచ్చింది ఆయన కేంద్ర క్యాబినెట్? ఖచ్చితంగా ఆహ్వానం వచ్చిందండి, అన్అఫీషియల్గా ఆహ్వానం వచ్చింది. రాజ్యసభ నుంచి ఆయన రావచ్చు, దానికి సంబంధించి ఇమీడియట్గా లోక్సభ అవ్వాల్సింది ఏమి లేదు దానికి సంబంధించి. బట్ వాళ్ళు బీజేపీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక పవర్ఫుల్ లీడరు తమ పార్టీలో లేదా ప్రభుత్వంలో ఉంటే, కేంద్రంలో ఉంటే బాగుంటుందని వాళ్ళ ఉద్దేశం. దానికి సంబంధించి ఈయన ఎఫెక్ట్ కూడా 3-4 రాష్ట్రాల్లో ఉంటుంది కాబట్టి అందుకోసం వాళ్ళు ఆశపడి పిలిచారు. బట్ ఈయన కాన్సెప్ట్ వేరు. ఈయన ఆంధ్రప్రదేశ్లో ఒక సామాజిక వర్గం నుంచి ఒక ప్రతినిధిగా ఉన్నాడు. ఆ ప్రతినిధి యొక్క ఉద్దేశాన్ని ఆయన ఎన్నికలకు ముందు కూడా ఒప్పందం కుదుర్చుకునేటప్పుడు చాలామంది ఒత్తిడి తీసుకొచ్చారు. దాన్ని ముఖ్యమంత్రి వచ్చేలాగా మీరు ఒప్పందం పెట్టుకోండి, కనీసం 2 ఏళ్ళు ఉండాలి, ఇట్లా ఒత్తిడి చేశారు. ఆయన దేనికి కూడా లొంగలేదు. ఆయన లొంగకుండా వాస్తవాన్ని గ్రహించి రాష్ట్ర ప్రజల కోసం ఆయన తగ్గాడు. కాబట్టి కేంద్రంలో ఉంటే పవన్ కళ్యాణ్ ఇంకా అది రాష్ట్రానికి ఇంకా ఎక్కువ ప్రయోజనం ఉండొచ్చు. ఇంకా 9 మంది, ఇంకా మీరే చెప్తున్నారు 9 ఖాళీలు ఉన్నాయి. ఏం జరుగుతుందో గుర్రం ఎగరావచ్చు. విజయబాబు గారు మీరేమంటారు? పవన్ కళ్యాణ్ కేంద్ర క్యాబినెట్లో ఉంటే ఎక్కువ ప్రయోజనం జరుగుతుందా, రాష్ట్ర రాజకీయాల్లో ఉంటే ఎక్కువ ప్రయోజనం? రాష్ట్ర రాజకీయాల్లో ఉంటేనే బాగా జరుగుతుంది అనుకుంటున్నాను సార్. ఎందుకంటే బార్గెనింగ్ పవరు రాష్ట్రం నుంచి చేయగలడు బాగా అనిపిస్తోంది నాకు. ఓకే. ఎందుకనంటే అసలు ఈ ఎన్డీఏ కూటమి ఈ విజయము దీని మొత్తానికి సూత్రధారి పవన్ కళ్యాణ్ గారు. ఇది నిస్సందేహంగా 2 ఏళ్ల నుంచి ఆయన అదే చెప్తా వచ్చారు కదా. 2 ఏళ్ల నుంచి ఇప్పుడు ఆయన వామనావతారం ఎత్తడం కోసమని మా మిత్రులు బ్రహ్మయ్య గారు చెప్పినట్టుగా 2 సార్లు తగ్గారు నెగ్గడం కోసమని. సో ఇప్పుడు కూడా నా దృష్టిలో ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలోకి పోయి అక్కడ బీజేపీ ప్రభుత్వంలో తాను ఒక మెంబర్గా ఉండటం కంటే ఇక్కడ ప్రజల యొక్క ఆశయాలను ప్రతిబింబిస్తూ మా ప్రజలు ఇవి కోరుకుంటున్నారు అని నిరంతరం నరేంద్ర మోడీ గారికి లేదా కేంద్ర ప్రభుత్వానికి ఒక రకమైన ఒత్తిడిని, ప్రెషర్ పాలిటిక్స్ అంటాం అది, లేదా ఒక రకమైన ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, ప్రభావం చేయడానికి ఒక ప్రభావ వర్గంలాగా ఆయన పనిచేస్తారనేది నా అంచనా. అంటే ఒక ఎస్టిమేషన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో డిప్యూటీ సీఎంగా ఉండడం కంటే కేంద్రంలో ఉంటే కనుక ఇంకా పవర్ ఎక్కువ ఉంటుంది అని. నిజంగా అట్లాంటి పవర్స్ వచ్చే అవకాశం ఉంటుందా కేంద్ర క్యాబినెట్లో? ఫోకస్ మోర్ ఆన్ ద స్టేట్ ఇఫ్ హీ ఈజ్ ఇన్ ద స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు పవర్కి సంబంధించి చెప్పారు చూసారా, ఇక్కడ ఏంటంటే మనకి కొన్ని ఇవి ఉంటాయి, ప్రోటోకాల్స్ ఉంటాయి కదా. యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ హోదా మంత్రి ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కూడా సెకండరీ ఉంటాడు. ఒక వేదిక మీద కూర్చున్న ప్రోటోకాల్ ప్రకారం కేబినెట్ మినిస్టర్ ఈజ్ ద ఫస్ట్ పొజిషన్, సెకండ్ ఈజ్ ద సీఎం. అంత ప్రోటోకాల్కి సంబంధించి. అయితే మనం ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రజల యొక్క మధ్య ఉన్నటువంటి ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుంటే ఏమి పనికిరావు ప్రోటోకాల్స్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం కంటే ఆయనకున్న పవర్ ఎక్కువ, ఆయనకున్న ఇమేజ్ ఎక్కువది. సో పదవి సమస్య కదా, డిప్యూటీ సీఎమా లేకపోతే మంత్రా అది కాదు. ఆయన ఏదైతే ఆయనకున్న ఇమేజ్ ఉందో ఆయన ముందు నిలబెట్టుతుంది. రేపు పొద్దున చంద్రబాబు నాయుడు సీఎం అయినా ఆయనతో సమానంగానే ఆయన ఇమేజ్ ఉంటుందని అది నా అభిప్రాయం. అంటే క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పారు, ప్రయారిటీ అనేది ఎక్కువ ఉంటుంది అనేది. సో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత
అసెంబ్లీ ముఖ చిత్రం ఎలా ఉండొచ్చు? ఎందుకంటే బలాబలాల పరంగా లాస్ట్ టైం కూడా ఆంధ్రప్రదేశ్ మరీ వన్ సైడ్ జడ్జిమెంట్ అని అనుకున్నాం, ఈసారి దానికంటే ఇంకో 10% ఎక్కువే వచ్చింది. సో ఎలా ఉండొచ్చు బలాబలాల విషయంలో? అంటే ప్రతిపక్ష పాత్ర చాలా తక్కువగా ఉంటుందండి. ఎందుకంటే సంఖ్యా పరంగానే కాదు, ఇప్పుడు ముందు వాళ్ళు దే మస్ట్ అలౌ ద న్యూ గవర్నమెంట్ టు డూ సర్టన్ థింగ్స్. అలా చేయకుండా కొత్త ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిని కనుక మళ్ళా అడ్డం కొడితే ఈ 11 స్థానాలు కూడా అసలుకి ఎసరు వస్తుందంటారు చూసారా, అది జరిగే ప్రమాదం ఉంది. సో చాలా ఏమంటారు నిర్మాణాత్మక పాత్రని ప్రతిపక్షం పోషించాల్సి ఉంటుంది. దానికి గాను ప్రభుత్వ పక్షాలకి దే హ్యావ్ టు గివ్ ఏ లాంగ్ రోప్, చాలా సమయం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సమయం ఇచ్చి వాళ్ళు ఎలా పనిచేస్తున్నారో చూసి అంత సమయం కనుక వీళ్ళు పాటించకపోతే ప్రతిపక్ష పాత్రలో కూడా వైఎస్ఆర్సీపీ విఫలమయ్యే ప్రమాదం ఉందండి. ఆ విషయాన్ని వాళ్ళు గమనించి ప్రయత్నించాలి. అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఇప్పుడు లెజిస్లేచర్ పార్టీ లీడర్, అవునండి, అపోజిషన్ లీడర్ అని అఫీషియల్గా అనకపోయినా కానీ వైఎస్ఆర్ఎల్పీ లీడర్గానే ఆయన ఆ పక్ష నేతగా ఉండే అవకాశం ఉంది. ఎలా ఉండొచ్చు అసెంబ్లీలో? మీకు బిజినెస్ రూల్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ప్రోటోకాల్ ఇచ్చేటప్పుడు టైం కేటాయింపు అని కూడా బిజినెస్ రూల్స్లో ఉంటాయి దానికి సంబంధించి. సో నీకు ప్రతిపక్ష హోదా అంటే సీఎంతో సమానంగా హౌస్లో టైం ఇస్తారు. ఆయనకి 10 నిమిషాలు ఇస్తే 10 నిమిషాలు ఇస్తే ఇంచుమించుగా ఆయనకి 10 నిమిషాలు ఇస్తారు. సభ్యులకు ఇవ్వకపోవచ్చు, కానీ ప్రతిపక్ష నాయకుడికి ఇస్తాడు సమయం, స్పీకర్ అనేవాడు. కానీ ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేదు, ఒక సాధారణ శాసనసభ్యుడి హోదానే ఇస్తారు. సాధారణ శాసనసభ్యుడు ఎట్లా ఉంటుంది, మొత్తం శాసనసభలో ఉన్నటువంటి సమయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే భాగిస్తే ఎంత వస్తుందో నిమిషం 2 నిమిషాలు సమయం తక్కువ అండి, చాలా ఇస్తారు. సో ఇక్కడ ఇది కూడా అన్డెమోక్రటిక్ అనేటువంటి అవకాశం, అప్రజాస్వామికంగా అసెంబ్లీ నడిపిస్తున్నారని ఆరోపణ చేయడానికి ఇప్పుడు రాదు. ఎందుకంటే నీకు క్లారిటీ వస్తుంది, బిజినెస్ రూల్స్ ఉన్నాయి, సిస్టమ్ ఉంది, దీనికి సంబంధించి ప్రజలకు తెలియదు కదా, తెలుస్తుందండి. వాళ్ళ ప్రజలకు తెలియదు అనుకోకండి, ఇక్కడ ప్రజలకు తెలుసు, వాళ్ళకి సంబంధించి ప్రజలకు తెలుసు, ఖచ్చితంగా చేస్తారు. కాకపోతే ఇందాక విజయబాబు గారు చెప్పారు చూసారా, వాళ్ళ ప్రతిపక్ష పాత్రను పోషించటంలో వాళ్ళ నిర్మాణాత్మక దృష్టి లేకపోతే పూర్తిగా దెబ్బతింటారు. అంటే ఎక్కువ మంది గెలిచిన వాళ్ళలో కూడా సీనియర్ సభ్యులు ఒకరిద్దరే ఉన్నారు, అంతేనండి. సో కాబట్టి కొంత డిఫికల్ట్గానే ఉండదు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎంతవరకు ఆయన సభలకు వస్తారో ఎంతవరకు చూస్తారో తెలియదు. దీనికి సంబంధించి ఇంకో 2 మంది, ద్వారకానాథ్ రెడ్డి ఆయన పెద్దిరెడ్డి ఫ్యామిలీనే, సో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఇంకొకరు ఉన్నారు. అది మొత్తం 11 మంది. రామచంద్రారెడ్డి ఒక ఆయన ఉన్నారు. ఇది 11 మందిలో 6 రెడ్డిలు ఉన్నారు ఇక్కడ ఉన్నారు. సో ఎస్టీ సామాజిక వర్గానికి 2 ఉన్నారు, ఒక ఎస్సీ ఉన్నారు, ఒక బీసీ ఉన్నారు, మిగతా వాళ్ళంతా రెడ్డి సమాజం. పక్ష నేతగా ఎవరు ఉండొచ్చు ఇప్పుడు? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారా? ఇంకేమైనా కాంబినేషన్స్ చూసి తెలంగాణలో మనం చూసాం కదా, అపోజిషన్లో ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఎల్పీ లీడర్గా ఎవరో ఒక బీసీని పెట్టేవాళ్ళు లేదా ఎస్సీని పెట్టేవాడు. విజయరామారావు గారు గతంలో ఉన్నారు, ఈటెల రాజేందర్ ఉన్నారు. సో అధికారం వచ్చినాక లెక్కలు మారుతాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అపోజిషన్కి లేదా వైఎస్ఆర్ ఎల్పీ నేతృత్వం ఎవరు వహించే అవకాశం? ఆయన పెద్దిరెడ్డి ఉంటాడేమో అనుకుంటున్నాను నేనైతే, టు బి ఫ్రాంక్. జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక వర్గ ఈక్వేషన్ ప్రాతిపదిక మీద ఎస్సీ ఎస్టీ బీసీలో ఎవరినో ఒకరిని ముందుకు తోసి కథ నడిపిస్తారేమో కొంతకాలం అనేది నా అయితే. ఇంకో మనం గమనంలో తీసుకోవాలంటే ఎమ్మెల్సీలు కౌన్సిల్లో ఇవాళకి వైఎస్ఆర్సీపీ కీలకంగా ఉంది. నెంబర్ ఆఫ్ సీట్స్ 30 మంది దాకా ఉన్నారు, వాళ్ళ ఎక్కువ సీట్లు ఎక్కువ. దాని సంబంధించి అక్కడ ఆ నాయకుడికి హోదా వస్తుంది, ఆ నాయకుడికి క్యాబినెట్ హోదా వస్తుంది, ఆ సభలో ఉన్న పక్ష నేత అక్కడ వస్తుంది. దానికి సంబంధించి ఇప్పుడు శాసన మండలి సభాధ్యక్షత కూడా వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది. సో ఇందులో ఏమైనా మార్పులు చేర్పులు జరగచ్చా? లాస్ట్ టైం 4 ఎన్నికల ముందర 4 బయటకు వచ్చారు, 3 పైన అనర్హత వేటు కూడా వేసేసారు. సో ఈ భర్తీలు జరిగేటువంటి క్రమంలో తెలుగుదేశం అధికార పార్టీకి సంబంధించి అధికార పార్టీ కూటమికి ఒకే అంశం అండి, ఒక ఆర్థిక అంశాల్లో మాత్రమే ఎగువ సభకు పూర్తి అధికారం ఉంటుంది. మిగతా అంశాల్లో దిగువ సభ అంటే ఎగువ సభకు సంబంధించిన ఎమ్మెల్సీలు కూడా ఆమోదం తప్పనిసరి. ఒక ఆర్థిక అంశాలు మాత్రం దిగువ సభకి పూర్తి హక్కు ఉంటుంది. సో శాసన మండలిలో రంజుగా ఉండే అవకాశం ఉంటుంది. లాస్ట్ టైం 3 రాజధానుల బిల్లు విషయాలు ఎలా చూసామో అట్లానే చూస్తాం. శాసన మండలిలో మనం రంజైన రాజకీయం చూస్తాం. అదేనండి, శాసన మండలిలో కూడా ఈ నిర్మాణాత్మక పాత్ర కనుక పోషించకపోతే వైఎస్ఆర్సీపీ ప్రజల యొక్క తిరస్కారాన్ని మరొకసారి పొందే అవకాశం ఉంది. సో వైఎస్ఆర్సీపీ శాసన మండలిలో కూడా కొంతకాలం పాటు ప్రభుత్వ పార్టీలని పనిచేయనివ్వాలండి. పనిచేయనివ్వకపోతే నష్టపోయేది ప్రతిపక్షమే. ఇప్పుడు మీకు ఇంకొక అంశం ఇందులో, ఇప్పుడు శాసన మండలితో పాటు
రాజ్యసభలో కూడా వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ కదా, 11 అవునండి. సీట్లు వాళ్ళ కంట్రోల్ ఉన్నాయి, 4 అవునండి. లోక్సభ ఎంపీలు, ఈ 11 మొత్తం 15 మంది వాళ్ళ బలం ఉన్నట్టు. సో కేంద్రంలో వైఎస్ఆర్సీపీ పాత్ర ఎలా ఉండొచ్చు? అంటే మోదీ గవర్నమెంటు వైఎస్ఆర్సీపీ మీద ఒంటికాల మీద వెళ్ళకపోవచ్చండి. వెళ్ళదు 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 కన్ఫర్మ్ చేసేసారు రామయ్య గారు. బ్రహ్మయ్య గారు స్టాంప్ వేసేసారు. వెళ్ళదు. ఎందుకంటే అది ఎంతవరకు కలిసి వస్తుంది ఇక్కడ వైఎస్ఆర్సీపీ పనితీరు పైన అది ప్రభావం చూపించడానికి కానీ, బలోపేతం కావడానికి కానీ, ప్రతిపక్ష పాత్రను ఇంకా బలంగా పోషించడానికి కానీ కేంద్రం కొంతవరకు సహకరించవచ్చా ఈ విషయంలో? ఇప్పుడు బీజేపీ కనుక సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అయిందనుకోండి, అప్పుడు వైఎస్ఆర్సీపీ వీళ్ళు ఆటోమేటికల్లీ గ్యారంటీగా వెనక్కి తగ్గుతుందండి. ఎందుకంటే ఇక్కడ బీజేపీని వ్యతిరేకిస్తూ పోషించినట్టే కదా. అక్కడ బీజేపీని మద్దతు పొందలేదు. తర్వాత వీరి మీద ఉన్న కేసులు కూడా నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ హ్యాస్ టు టేక్ ఏ బ్యాక్ సీట్. ఓకే. సో బ్రహ్మయ్య గారు మీరేమంటారు? ఆల్రెడీ కేంద్ర రాష్ట్రంలో అయితే ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి, అదైతే కన్ఫర్మ్, దానిలో చేంజ్ లేదు. మంత్రి పదవులు 1 ఇస్తారా 2 ఇస్తారా చర్చ జరుగుతుంది. సో కేంద్రంలో ఆల్రెడీ వీళ్ళు భాగస్వాములు. అవునండి. అక్కడ ఎలా ఉండొచ్చు వైఎస్ఆర్సీపీ పాత్ర ఇక్కడ అక్కడ పోల్చినప్పుడు? ఇప్పుడు గతంలో కూడా చెప్పుకున్నాం, ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలిచినా ఇమోజీ మనుషులు అని చెప్పేసి 25 ఆయన కోటాలో ఉన్నాయని చెప్పేసి అందరూ చెప్పుకుంటున్నదే దానికి సంబంధించి. సో కాబట్టి మోదీని వ్యతిరేకించి రాజ్యసభలో ఓట్ చేస్తారని చెప్పి నేను అంటే మీరు అన్నదే కరెక్టే, కానీ ప్రజలు అలా మొహమాటంతో ఇచ్చుంటే కనుక మార్జిన్లు అప్పుడు నడిచుండేది. ఇప్పుడు లాగిపెట్టి కొట్టినట్టు ఇచ్చారు కదా ఒకటే సైడ్. సో ఇది అడ్వాంటేజ్ అవడానికి అవకాశం లేదు. లాస్ట్ టైం చూసాం, తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన వెంటనే రాజ్యసభ సభ్యులు 5గురిలో 4 వెళ్ళిపోయారు బీజేపీలోకి. అంతేకాదు, సో ఇప్పుడు అలాంటి వెళ్ళిపోయారా పంపబడ్డారా అనేది ఇట్స్ $1 million క్వశ్చన్ సార్. ఇప్పుడు అది చూడాలండి దాని పరిణామం. ఇప్పుడు గతంలో అట్టా చేసి దెబ్బలు తిన్నటువంటి రాజకీయ పార్టీల యొక్క గుణపాఠాలు కూడా వాళ్ళకు ఉన్నాయి, అనుభవాలు ఉన్నాయి. దానికి సంబంధించి అన్నెసరీగా ప్రోత్సహించడం ఎంత అవసరం లేదు దీనికి సంబంధించి. ఈ కీలకమైన బిల్లు ఉంటాయి కొన్ని అంశాలు, వాటికి సంబంధించి శాసనమండలి తిరస్కరించింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే గవర్నరు స్పీకరు చెప్తాడు ఉమ్మడి సభ ఏర్పాటు చేయమని చెప్పేసి తీర్మానం చేస్తుంది. ఓకే. శాసనసభ తీర్మానం మేరకు గవర్నర్ వచ్చేసి ఉమ్మడి సమావేశం నిర్వహిస్తారు శాసనమండలి సభ్యులతోనూ శాసనసభ్యులతోనూ. సో ఒకవేళ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఇప్పుడు అమరావతి లాంటి ఇష్యూస్ మీద ఏదైనా బ్యాక్ స్టెప్ తీసుకోనేటువంటి ప్రయత్నాలు కనుక వైఎస్ఆర్సీపీ చేస్తే, ఎందుకంటే లాస్ట్ టైం మాకు బలం లేదు కాబట్టి మేమేం చేయలేదు అన్నారు, కానీ మొన్న గెలిచిన బలం ఉంది కాబట్టి 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు మాకు బలం లేదు కాబట్టి సైలెంట్గా ఉంటామంటారా, లేదా శాసన మండలిలో చూసుకుంటామంటారా అనే పరిస్థితి వచ్చినప్పుడు? ఇందాక విజయబాబు గారు చెప్పారు, ఇప్పుడు లేకపోతే ప్రజలు మరింత చిత్కారానికి గురవుతుంది వైఎస్ఆర్సీపీ అని చెప్పేసి, కానీ ఆ తప్పు చేస్తుందని చెప్పి నేను అనుకోవట్లేదు. సో ఈ రాజధాని విషయంలో కానీ ఇతరంటి అభివృద్ధి విషయంలో ఇప్పటికే చెప్పుకున్న వాళ్ళు మేము క్రియాశీలక పాత్ర పోషిస్తాము, మా సహకారం అందిస్తూ ఉంటున్నారు. అమరావతి డెవలప్మెంట్కి సంబంధించింది, ఇటన్నిటి మించి అమరావతికి సంబంధించి మధ్యలో మాట మార్చి అడిగిన జగన్మోహన్ రెడ్డికి ఫస్ట్ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు 33,000 ఎకరాలు చాలని కూడా చెప్పాడు ఆయన. నేనే ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను. వేరే ఇంటర్ప్రిటేషన్స్ ఇచ్చారు కదా. ఇప్పుడు మళ్ళీ 4 ఏళ్ల నుంచి వేరే పాట పాడారు కదా. విజయవాడ అయితే రాజధాని అనుకున్నాం, విజయవాడ పక్కన, విజయవాడ బయట, విజయవాడ లోపల, అక్కడ ఇక్కడ అంటే అనుకోలేదా? సో ఇవన్నీ అవుట్డేటెడ్ అనుకోవాలంటే అవుట్డేటెడ్ అండి. నీకు విజయవాడకి మంగళగిరికి, విజయవాడకి వెలగపూడికి తేడా ఏంటంటే సార్ నాకు అర్థం కాదు. మనం ఒకసారి రేడియేషన్ 33,000 ఎకరాలకు సంబంధించిన రేడియేషన్, 50 కిలోమీటర్ల రేడియేషన్ మనం ప్రతిపాదన చేసింది ఏంటంటే రాజధానికి సంబంధించి. రాజధాని అనేది ఫస్ట్ ప్రతిపాదనలో 50 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి చుట్టూ ఉన్న దాంట్లో రాజధాని ప్రాంతము. మొదటి దశగా 20 కిలోమీటర్ల పరిధిలోకి డెవలప్ జరుగుతుంది. 20 కిలోమీటర్లు జరిగినప్పుడు దాదాపు జనాభా 25 లక్షలకు చేరుతుంది. 50 లక్షలకి 50 కిలోమీటర్లకు చేరినప్పుడు కోటికి వస్తుంది అని చెప్పి అంచనా వేశారు దానికి సంబంధించి అప్పుడు. సో కాబట్టి ఇప్పుడు అట్లా కుదరదు దానికి సంబంధించి. విజిటి ఊడా అని ఒకటి ఉండేది సార్, విజిటిఎం అంటే విజయవాడ, గుంటూరు, తెనాలి. ఇప్పుడు అమరావతిలో రాజధాని ఏర్పడితే నిజంగా విజయవాడ, గుంటూరు, తెనాలి అర్బన్ డెవలప్మెంట్ జరుగుతుంది సార్. అందువలన అమరావతి అనేది విజయవాడకు దూరమే కదా. అసలు విజయవాడ నగరంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ రాజధాని పెట్టలేరండి. బికాజ్ రోడ్స్ ఆర్ స్మాల్, హెవీ డెన్స్లీ పాపులేటెడ్ సిటీ. మనకి కాలువలు రైల్వే అంత స్థలం కూడా లేదండి అక్కడ. రైల్వే లైన్లు, కాలువలు, కొండలు. ఫైనల్ కంక్లూడ్ చేద్దాం విజయబాబు గారు. అసెంబ్లీ సమావేశాలు, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు ఇంకా రంజుగా మారేటువంటి అవకాశం ఉంటుందా ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరగబోయేటువంటి మొదటి సమావేశాలు? అంటే నేను అనుకోవడం ఏంటంటేనండి, కర్తవ్యోన్ముఖులు అంటారు చూసారా, అంటే వాళ్ళ యొక్క నోస్ని కేవలం డెవలప్మెంట్ గురించి, అటు రూలింగ్ పార్టీస్ కానివ్వండి, ఇటు ఆపోజిషన్ కానీ
దాని గురించి ఆలోచిస్తాయి కానివ్వండి. ఈ పొలిటిసైజింగ్ ఎవ్రీ ఇష్యూ, రాజకీయం చేయటం అనేది ఉండదు అనేది నా నమ్మకం అండి. ఎందుకనంటే ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారు, ప్రజలు సంక్షేమాన్ని చాలన్నారు. ఎటువంటి సంక్షేమం కావాలన్నారు? సంపదను సృష్టిస్తూ సంక్షేమాన్ని సృష్టించు, సంక్షోభాన్ని సృష్టిస్తూ సంక్షేమం వద్దు అన్నారు. ఇది ప్రజలు ఇచ్చిన కరెక్ట్ తీర్పు అండి. సంక్షోభం వద్దు, సంక్షేమం వల్ల సంక్షోభం వద్దు అనే మాటని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారండి. అది రాయలసీమ కానివ్వండి, ఉత్తరాంధ్ర కానివ్వండి, లేదా సెంట్రల్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ కానివ్వండి, 3 చోట్ల వచ్చిన తీర్పు అదేనండి. అందుకని మీకు యునానిమస్గా ఉన్నాయి ట్రెండ్స్ అన్నీ కూడా చక్కగా ఒకే రకంగా ఉన్నాయి. రీతిలో జరిగింది. థ్యాంక్ యూ విజయబాబు గారు, రమయ్య గారు, థ్యాంక్ యూ. ఇది ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడబోతున్నటువంటి త్రిపక్ష ప్రభుత్వం ఖచ్చితంగా కీలకమైనటువంటి బాధ్యతలను ఫేస్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని అంశాల విషయంలో విభజన హామీల నుంచి ఎన్నికల హామీల వరకు ఆర్థికపరమైనటువంటి అంశాలే ముడిపడి ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం సహకారం తప్పనిసరి అంటున్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మరింత రంజుగా మారేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలానే శాసన మండలిలో ఉన్నటువంటి బలాన్ని వైఎస్ఆర్సీపీ ఏ విధంగా ఉపయోగిస్తుంది, దాన్ని తట్టుకొని కొత్త ప్రభుత్వం ఎలా నిలబడుతుంది, ఇదే ఆసక్తికరమైనటువంటి అంశంగా మారబోతుంది. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.